హలో, అందరికీ నమస్కారం అండి. మనందరం ఏదో ఒక టైంలో ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ కలిసి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తుంటాము, విజిట్ చేస్తుంటాము, అలాగే యాత్రలకు వెళ్తుంటాము. అలాగే వీలైతే ఎఫర్ట్ చేయగలిగితే విదేశాలకు కూడా వెళ్ళి వస్తుంటాము. ఇప్పుడు ప్రపంచం బాగా పెద్దదైపోయిందండి. అలాగే సంపాదించిన దాన్ని కూడా అందరూ ఈ విధంగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. మంచిదే. ఎప్పటి నుంచో ఉంది ఇలాగా వెళ్ళటం, ఎక్కడికైనా వెళ్ళటం, సంవత్సరంలో 1-2 సార్లు వెళ్ళటం, పిల్లలతో పెద్దలతో వెళ్ళటం, ఎంజాయ్ చేసి రావడం, ఇలా మనకి ఒక మంచి హ్యాబిట్ అండి అది. అలాగే మనం ఇలా వెళ్ళి రావడానికి కూడా ఇప్పుడు చాలా చాలా రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయండి. అవి వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు. మన తాహతుని బట్టి, మనం వెళ్ళే ప్లేస్ని బట్టి అవి నిర్ణయింపబడి ఉంటాయి. సో మనం వెళ్ళి రావాలి. బట్ దానికి ముందు మనం కొన్ని ఆలోచించుకోవాలండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ప్రదేశం ఎలా, ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, అక్కడ ఏదైనా మనకి వీలుగా అంటే మన వయసుకి తగినట్టుగా ఉందా లేదా, మనం ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నా, లేదంటే మనతో పాటు పెద్దవాళ్ళని తీసుకువెళ్తున్నా, చిన్నపిల్లల్ని తీసుకువెళ్తున్నా, వాళ్ళకి తగిన సౌకర్యాలు ఉంటాయా లేదా, ఏదైనా వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇంకా మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రకృతి ప్రమాదాలు, అలాగే సీజన్ అండి. అది చలికాలం అనుకోండి, గబుక్కున మనం ఏ లడక్ లేదంటే ఎక్కడో హిమాలయ ప్రాంతాలకు వెళ్తే అక్కడ కనుక ఏ కొండ చర్యలో లేకపోతే మంచు తుఫాన్లు అలాంటివి వస్తే అప్పుడు మనం ఏం చేయలేం కదా. సో మనం ఒకవేళ పెద్దవాళ్ళం అయితే పరిగెత్తలేము, పిల్లల్ని తీసుకొని రక్షించలేము. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని మన వయస్సు, మనతో వచ్చేవాళ్ళు, ఇవన్నీ కూడా మనం పరిగణన అంటే మనం కన్సిడర్ చేయాలండి. అలాగే ప్రకృతి ఉత్పాతాలు అంటే ప్రకృతి నేచర్ కెలామిటీస్ అంటే ప్రమాదాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. అది కూడా మనం అంచనా వేసి జాగ్రత్తగా మనం ఎక్కడికైనా వెళ్ళి మన సేఫ్టీ చూసుకోవాలండి. సేఫ్గా జర్నీ చేయాలి, మళ్ళీ అదే రకంగా మనం ఇంటికి చేరుకోవాలండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీ ప్రయాణాలని మీరు మేనేజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి.